హెక్సాగాన్ వ్యూహం. ఇండియా, ఇజ్రాయెల్ కలిసి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ రౌండ్ అప్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఇజ్రాయెల్ కోసం ఇండియా ప్రపంచాన్నే ఎదురించడానికి సిద్ధంగా ఉంది. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే వచ్చే వెడ్నెస్డే అంటే ఫిబ్రవరి 25 అండ్ 26 ఈ 2 రోజులు మోడీ గారు ఇజ్రాయెల్ కు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని లాస్ట్ సండే రోజు స్వయానా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. ద గ్రేటెస్ట్ పవర్ దట్ ఈస్ ఇండియా కమింగ్ టు ఇజ్రాయెల్ అన్నారు. నేతన్యాహు ఏమన్నారు అంటే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కు రానున్నారు. ఇజ్రాయెల్ నెసెట్ లో అంటే పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు. ఇండియా ఇజ్రాయెల్ మధ్య స్పెషల్ అలయన్స్ ఉంది. మోడీ గారితో కలిసి జెరూసలంలో ఇన్నోవేషన్ ఈవెంట్ ను కండక్ట్ చేస్తాము. ఇద్దరం కలిసి యాద్ వశం ను విజిట్ చేస్తాము అన్నారు. కోయలేషన్ ఆఫ్ నేషన్ ను స్థాపిస్తాము. రాడికల్ ఇస్లాం ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే దేశాలపై చెక్ పెడతాము అన్నారు. ఈ కోయలేషన్ ఆఫ్ నేషన్స్ థియరీనే హెక్సాగాన్ ప్లాన్ అంటారు. משושה של בריתות סביב ובתוך הים התיכון, בתוך המזרח התיכון. זה כולל את הודו, זה כולל מדינות ערביות. మోడీ గారి విజిట్ లో ఏమేం చర్చించనున్నారు? హెక్సాగనల్ ప్లాన్ ను చూసి టర్కీ, పాకిస్తాన్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? ఇజ్రాయెల్ మనకు ఇవ్వబోతున్న బ్రహ్మోస్ కంటే స్ట్రాంగ్ ఆయుధం ఏంటి అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మ్యాప్, యానిమేషన్స్ అండ్ నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ హెక్సాగన్ అంటే 6 సైట్స్ అంటే 6 దేశాలను మోడీ అండ్ నేతన్యాహు కలపనున్నారు. 6 దేశాల్లో ఒకటి ఇండియా, సెకండ్ అరబ్ కంట్రీస్. ఇక్కడ ఈ అరబ్ కంట్రీస్ యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఉమాన్ ఏవైనా ఉండొచ్చు. థర్డ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఫోర్త్ మెడిటేరియన్ కంట్రీస్ అంటే గ్రీస్ అండ్ సైప్రస్ అన్నమాట. ఫిఫ్త్ ఇజ్రాయెల్. సిక్స్త్ ఏషియన్ కంట్రీస్. వై దిస్ హెక్సాగన్ అలియన్స్? ఎందుకు టర్కీ భయపడుతోంది అంటే ఈ మ్యాప్ లో చూడండి, ఈ మహాసముద్రాన్ని మెడిటేరియన్ సీ అంటారు. ఇక్కడ టర్కీ దేశం యొక్క కంట్రోల్ ఉంది. ఈ మెడిటేరియన్ సీలోనే ఇజ్రాయెల్, గ్రీస్ అండ్ సైప్రస్ దేశాలు ఉన్నాయి. సైప్రస్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి గ్రీక్ అండ్ క్రైస్తవులు ఎక్కువగా ఉన్న గ్రీక్ సైప్రస్, సెకండ్ టర్కీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న టర్కీ సైప్రస్. టర్కీ సైప్రస్ కు ఆబ్వియస్లీ టర్కీ అండ్ పాకిస్తాన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. గ్రీక్ సైప్రస్ కు ఇజ్రాయెల్ అండ్ గ్రీస్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ గేమ్ ఏంటి అంటే సైప్రస్ దేశ సముద్ర తీరం నుండి 200 నాటికల్ దూరంలో ఉన్న సముద్రంలో వేరే దేశాలు ఆయిల్ అండ్ గ్యాస్, ఫిషింగ్ వంటివి చేయకూడదు. బట్ టర్కీ తమ షిప్స్ ను పంపి సైప్రస్ అండ్ గ్రీస్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ ను వెలికి తీస్తోంది. నంబర్ 2, సైప్రస్ లో వెలికి తీసిన ఆయిల్ యొక్క ప్రాఫిట్స్ లో టర్కీ సైప్రస్ కు కూడా కొంత షేర్ ఇవ్వాలని టర్కీ డిమాండ్ పెట్టింది. నంబర్ 3, లిబియాతో సీక్రెట్ గా డీల్ సైన్ చేసి మ్యారిటైమ్ బౌండరీస్ ను చేంజ్ చేయాలని చూస్తోంది టర్కీ. నంబర్ 4, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ కలిసి కట్టే ఈస్ట్ మెడ్ అనబడే పైప్ లైన్ ప్రాజెక్ట్ ను అడ్డుకుంటోంది టర్కీ. సింపుల్ గా చెప్పాలి అంటే సౌత్ చైనా సీలో ఎలాగైతే చైనా అన్క్లోజ్ ట్రీటీను లెక్క చేయడం లేదు, మెడిటేరియన్ సీలో కూడా సేమ్ టర్కీ జూనియర్ చైనా లాగా బిహేవ్ చేస్తోంది. సైప్రస్, గ్రీస్ ఐలాండ్స్ లో డిస్ప్యూట్ పెట్టడం, ఎవరు ఆయిల్ తీయకుండా చేయడం వంటివి చేస్తోంది టర్కీ. గ్రీస్ అండ్ టర్కీ ఇద్దరు నాటోలో ఉన్నారు. బట్ టర్కీ దగ్గర ఎవరి దగ్గర లేని లీవరేజెస్ ఉన్నాయి. ఈ లీవరేజెస్ తో టర్కీ రష్యా, యూరోప్ అండ్ యుఎస్ఏ ను మేనేజ్ చేస్తోంది. లెవరేజ్ నంబర్ 1, టర్కీ దగ్గర 30 లక్షల సిరియన్ రెఫ్యూజీలు ఉన్నారు. యూరోప్ కు వెళ్ళాలి అనుకునే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏం చేస్తారు? మెడిటేరియన్ సీ ద్వారానే వెళ్తారు, బోట్స్ ద్వారా వెళ్తారు. ఈ రెఫ్యూజీలను టర్కీ బంధించింది, కైండ్ ఆఫ్ జైల్లో పెట్టింది అన్నమాట. టర్కీ 30 లక్షల మంది ఇల్లీగల్స్ ను ఆపినందుకు వెస్ట్ యూరోప్ దేశాలు టర్కీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏడుగా ఇస్తారు. టర్కీ ఇల్లీగల్స్ ను రిలీజ్ చేస్తా అని వెస్ట్ యూరోప్ దేశాలను బెదిరిస్తోంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఈ రెఫ్యూజీలు చదువుకున్న యువత కాదు, సిరియా వార్ లో డిస్ప్లేస్ అయిన వాళ్ళు. ఇందులో ఎంతో మంది టెర్రరిస్టులు కూడా ఉంటారు. వీళ్ళు ఒకవేళ యూరోప్ కు వెళ్తే ఇంత మందిని పోషించడానికి యూరోప్ దగ్గర డబ్బులు లేవు కాబట్టే టర్కీ వీళ్లను ఆపి పెట్టుకుంది. అందుకే వెస్ట్ యూరోప్ దేశాల్లో టర్కీతో జాగ్రత్తగా ఉంటాయి. లెవరేజ్ నంబర్ 2, ఈ మ్యాప్ చూడండి. ఇది బాస్పోరస్ సముద్రదారి, ఇది డార్డనీస్ సముద్రదారి. ఈ 2 దారులను టర్కీ కంట్రోల్ చేస్తోంది. ఈ 2 దారులు బ్లాక్ సీను మెడిటరేనియన్ సీతో కనెక్ట్ చేస్తాయి. రష్యా బ్లాక్ సీ నుండి మెడిటరేనియన్ సీ లేదా సూయజ్ కెనాల్ కు వెళ్ళాలి, రావాలి అంటే ఈ 2 దారుల గుండానే వెళ్ళాలి. టర్కీ ఈ 2 దారులను చోక్ చేస్తా అని చెప్పి లివరేజ్ పొందుతోంది. నాటోలో ఉంటూనే రష్యాతో గ్యాస్ కొంటోంది. రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు చేయిస్తా అంటోంది. యుక్రెయిన్ కు బేరెక్త డ్రోన్స్ నమ్ముతోంది. రష్యాతో కూర్చొని మాట్లాడుతోంది. ఈ విధంగా ద్వంద్వంగా టర్కీ ఇద్దరితో వ్యాపారం చేస్తోంది. రష్యా కూడా టర్కీతో చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎందుకంటే టర్కీ ఒకవేళ ఈ 2 చోక్ పాయింట్స్ ను బ్లాక్ చేస్తే రష్యాకు బ్లాక్ సీ యాక్సెస్ ఉండదు కాబట్టి. థర్డ్ లివరేజ్, నాటో సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ బేస్ టర్కీలోనే ఉంది. సో యుఎస్ఏ ఆర్మీ కూడా టర్కీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. సో ఈ పవర్ఫుల్ టర్కీను వంచడానికే హెక్సాగన్ అలియన్స్ చేస్తున్నారు. ఇండియాకు ఈ మధ్య టర్కీ ఎందుకు తలనొప్పిగా మారింది అంటే
ఆపరేషన్ సింధూర్లో టర్కీ పాకిస్తాన్కు బాహాటంగానే సపోర్ట్ చేసింది. బేరెక్టర్ సెకండ్ జెన్ డ్రోన్స్ను సప్లై చేసింది. ఈవెన్ అరేబియన్ మహాసముద్రానికి నావల్ షిప్స్ను కూడా పంపింది టర్కీ. ఓపెన్ ఫోరంలో టర్కీ పదే పదే కాశ్మీర్ ఇష్యూను రేస్ చేస్తూనే ఉంది. జైష్, లష్కరే వంటి ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తోంది. కేరళ అండ్ కాశ్మీర్లో యాంటీ ఇండియా శక్తులకు టర్కీ ఫండింగ్ చేస్తోంది, డబ్బులు పంపుతోంది. ఇండియా దగ్గర టర్కీ చేయిస్తున్న కార్యక్రమాల యొక్క అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ టెర్రర్ ప్లాట్ గురించి తెలుసు కదా. ఈ ఉగ్రవాదం చేసిన డాక్టర్ నెట్వర్క్ టర్కీలోనే ట్రైనింగ్ తీసుకున్నారు. లుక్, చాలా సింపుల్గా చెప్తా. ఇండియా వీక్నెస్ పాయింట్ పాకిస్తాన్ అండ్ టర్కీ దగ్గర ఉంది. అదేంటి అంటే, మతం పేరు మీద ఇక్కడ ఉన్న కొంతమందికి బ్రెయిన్ వాష్ చేసి, రాడికలైజ్ చేసి, మతోన్మాదానికి గురి చేసి ఇండియా లోపలే ఉగ్రవాదం చేయగలరు. దిస్ ఈజ్ ఇండియాస్ వీకెస్ట్ పాయింట్. ఈవెన్ మీరు చూసుకోండి, ఈ పాయింట్ మీద అసీం మునీర్ కూడా ఇండియాను భయపెడుతూ ఉంటాడు. చైనా దగ్గర ఈ విషయంలో లెవరేజ్ ఉంది. ఎందుకంటే చైనీస్ ప్రజలు ఒకే దాని మీద ఉంటారు. అంటే వాళ్ళు తమ దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉగ్రవాదం చేయరు. బట్ ఇండియా అలా కాదు. ఇండియాలో చాలామంది 0.5 గాళ్ళు ఉన్నారు. ఇక్కడ 0.5 గాళ్ళు అంటే ఒక మతం వారు కాదు, అన్ని మతాల్లో ఉన్నారు. ముఖ్యంగా రాడికల్ ఇస్లామిజంను వీళ్ళకు ప్రీచ్ చేసి బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ. కాబట్టే పాకిస్తాన్ అండ్ టర్కీ ఇండియా విషయంలో కొంచెం కాన్ఫిడెన్స్ గానే ఉంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. లాస్ట్ వీక్ కూడా మళ్ళీ ఢిల్లీలో ఉగ్రవాదానికి ట్రై చేశారు. 5,000 కేజీల RDX దొరికింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి చేసిన డాక్టర్స్ అంకారాలో ట్రైనింగ్ పొందారు. టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా రాడికలైజేషన్ జరుగుతోంది. ఈ రాడికల్ యాక్సిస్ కు సపోర్ట్ చేసే టర్కీ అండ్ పాకిస్తాన్ కు చెక్ పెట్టడానికే మోడీ గారు ఇజ్రాయెల్ కు వెళ్ళనున్నారు. సంబడీ షుడ్ స్టాప్ దిస్. టర్కీతో ఇజ్రాయెల్ కున్న సమస్య ఏంటి అంటే, ఓపెన్ గా టర్కీ హమాస్ కు సపోర్ట్ చేస్తుంది. సిరియాలో ఉన్న హయాత్ తెహ్రీర్ అల్ షామ్ అనబడే ఒక గ్రూప్ కు టర్కీ సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు సిరియాలో టర్కీ యొక్క పప్పెట్ నాయకుడైన అల్ జలోని ఉన్నాడు. మిడిల్ ఈస్ట్ లో టర్కీ ఎక్స్పాండ్ అవ్వాలి అని చూస్తోంది. సోమాలియా, లిబియా, ఈవెన్ సోమాలియా ల్యాండ్, రెడ్ సీ ను కూడా ఆక్రమించాలి, కంట్రోల్ చేయాలి అని టర్కీ తన ఫుట్ ప్రింట్స్ ను ఎక్స్పాండ్ చేస్తోంది అనమాట. 2010 లో ఇరాన్ కూడా సేమ్ ఇలాగే ఆయిల్ తో సంపాదించిన డబ్బుతో యమాన్, ఇరాక్ లో తమ పప్పెట్ నాయకుల్ని కూర్చోబెట్టి మిడిల్ ఈస్ట్ ను కంట్రోల్ చేయాలి అని చూస్తోంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కు పెద్దన్నగా సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాను కిందకు దించి ఇరాన్ లేదా టర్కీ కూర్చోవాలి అనుకుంటున్నారు. ఆయిల్ ద్వారా అమ్మిన డబ్బును ఇరాన్ ఉగ్రవాదానికి వాడింది. ఇప్పుడు టర్కీ కూడా ఇరాన్ బాటలో నడుస్తోంది. రాడికలైజేషన్ కు ఫండింగ్ చేస్తోంది. అప్పుడే ఇరాన్ను అణిచివేసి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద పవర్ ఇరాన్ కూర్చొని ఉండేది కాదు. టర్కీ ఈ మధ్య ఒట్టోమన్ సామ్రాజ్య ఖ్యాతిని, కీర్తిని మళ్ళీ తీసుకొస్తాను అంటోంది. ఇంతకు ముందు టర్కీ అనేది ప్రపంచంలోనే సూపర్ పవర్ ఉండేది. టర్కీను అధిగమించే యూరోప్ అంటే యూకే సూపర్ పవర్ అయింది. యూకే తర్వాత ఇప్పుడు అమెరికా అయింది అన్నమాట. సో టర్కీ అంబిషన్ ఏంటి? మిడిల్ ఈస్ట్ అండ్ ఇస్లామిక్ దేశాల్లో పెద్దన్న అవ్వాలి అని. అందుకే వీళ్ళు సున్నీ అండ్ షియా రాడికల్ యాక్సిస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇస్లాం కు కొత్త పెద్దన్న అవుతా అని చెప్పి చాలాసార్లు ఎర్దోగాన్ కూడా ప్రకటించాడు. టర్కీను ఇప్పుడు తొక్కకపోతే చాలా పెద్దదై కూర్చుంటుంది. కాబట్టి ఇండియా, ఇజ్రాయెల్ హెక్సోగన్ అలియన్స్ ను స్థాపించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోయనున్నారు. ఈ అలయన్స్ లో భాగంగా గ్రీస్ అండ్ సైప్రస్ కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్న యుద్ధ ఆయుధాలను సప్లై చేయనున్నారు. గ్రీస్ కు మనం ఆల్రెడీ ప్రపంచంలోనే క్రూజ్ మిజైల్స్ కేటగిరీలో నంబర్ 1 అయిన ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రహ్మోస్ మిజైల్స్ ను సప్లై చేశాం. ఎందుకంటే బ్రహ్మోస్ ను సీ ద్వారా కూడా ఫైర్ చేయొచ్చు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో టర్కీ దబాయింపు చర్యలు చేస్తే దానికి చెక్ పెట్టడానికే బ్రహ్మోస్ ను ఇచ్చాము అనమాట. మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను, పినాకా రాకెట్ లాంచర్స్ ను సప్లై చేశాం. ఆకాష్ ఏం చేస్తుంది? టర్కీ యొక్క బేరక్తర్ డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేసి లేపేస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో ఆల్రెడీ ఆకాష్ బేరక్తర్ డ్రోన్స్ ను డీప్ ఫ్రై చేసి ఆడుకుంది. సో ఈ విధంగా స్ట్రాటజిక్ వెపనరీస్ ను గ్రీస్ అండ్ సైప్రస్ కు సప్లై చేయనున్నారు. గ్రీస్ అండ్ సైప్రస్ ఆర్మీతో ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఎయిర్ డ్రిల్స్ అండ్ నావల్ డ్రిల్స్ కలిసి చేయనున్నారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతుంది. నాటోకు ఆల్టర్నేటివ్ గా హెక్సాగన్ ఉండబోతోంది. మెడిటరేనియన్ సీను బ్యాలెన్స్ చేయాలి అంటే అక్కడున్న దేశాలను, అంటే చిన్న దేశాలను శక్తివంతంగా చేయాలి. కాబట్టే ఇండియా, ఇజ్రాయెల్ చేతులు కలిపారు. ఈ హెక్సాగన్ అలియన్స్ లో రక్షణ పరంగా అంటే డిఫెన్స్, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ విషయాల్లో కలిసి మనం ఇజ్రాయెల్తో పనిచేయనున్నాం. మొన్న ఇండియాలో జరిగిన AI సమిట్లో కూడా ఎంతో మంది ఫారెన్ ఇజ్రాయలీ డెలిగేట్స్ వచ్చారు. ఇజ్రాయెల్ మనకు మోస్ట్ అడ్వాన్స్డ్ గోల్డెన్ లాంచర్ బ్యాలిస్టిక్ మిజైల్ ను సప్లై చేస్తాము అనే ఆఫర్ ఇచ్చింది. ఈ మిజైల్ యొక్క స్పీడ్ మ్యాక్ 5.
అండ్ దీని యొక్క రేంజ్ 800 కిలోమీటర్లు అంట. ఈ మిజైల్ ను సుఖాయ్ 30 MK ఫ్లీట్ లో ఇంటిగ్రేట్ చేసి ఫైర్ చేయొచ్చంట. ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ఇవి. దాదాపు 800 కిలోమీటర్ల దూరం నుండి ఫైర్ చేయగలదు. ముఖ్యంగా బంకర్స్ లో ఉన్న ఉగ్రవాద కుంపలను లేపి అవతల వేయగలదు. ఇది గనుక మనం కొనుక్కుంటే మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఎక్కడైనా పిన్ పాయింట్ గా హిట్ చేయగలం, అది కూడా బార్డర్ దాటకుండా. ఇది బ్రహ్మోస్ కంటే ఫాస్టర్, రేంజ్ కూడా ఎక్కువ, అండ్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం కూడా చాలా కష్టం అంటున్నారు. బ్రహ్మోస్కే 11 మిలిటరీ బేసెస్ లేసిపోయాయి. గోల్డెన్ హారిజన్ వచ్చేస్తే 2 నైబరింగ్ మ్యాప్లు షేప్ అవుట్ అవ్వడం ఖాయం. 72 స్ట్రీట్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఖాయం. రీసెంట్గా ఇజ్రాయెల్ ఏం చేసింది, హైపర్సోనిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను, అంటే ఆరో 4 అనబడే ఒక డిఫెన్స్ సిస్టమ్ను కనుక్కుంది. దీని యొక్క టెక్నాలజీని కూడా ఇండియాకు షేర్ చేస్తాము అంటోంది. ఆల్రెడీ జయశంకర్ గారు, పీయూష్ గోయల్ గారు ఇజ్రాయెల్కు వెళ్ళి వచ్చారు. 2017 తర్వాత మోడీ గారు సెకండ్ టైం ఇజ్రాయెల్ను పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ పర్యటించిన మొట్టమొదటి అండ్ సెకండ్ ప్రధాని ఈయనే. ఇండియన్ నేవీ, ఇండియన్ రిసోర్సెస్ అండ్ మ్యాన్ పవర్ వల్లే రాడికల్ యాక్సెస్ ను అంతం చేయగలం. ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, అండ్ మన దగ్గర మజిల్ ఉంది. మజిల్ ప్లస్ టెక్ కలిపితే రాడికల్ బ్యాచ్ పక్కకు తప్పుకోవాల్సిందే. ఇక్కడ సున్నీ రాడికల్ యాక్సెస్ అంటే ఎవరు? హమాస్, ఐసిస్, అల్ ఖైదా, జైష్, లష్కరే అండ్ పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక ఉగ్రవాద సంస్థే. షియా రాడికల్ యాక్సిస్, హోతీ, హెజ్బుల్లా అండ్ ఇరాన్. ఈ రాడికల్ గ్రూప్స్ వల్లే ఉగ్రవాదం పెరుగుతోంది, విస్తరిస్తోంది. హమాస్ అటాక్ ఇన్స్పైర్ అయ్యే పేల్గామ్లో దాడి జరిగిందండి. ఈ రాడికల్ గ్రూప్స్ ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తున్నారు. ఉగ్రవాద దాడులు ఎలా చేయాలి అనే టెక్నాలజీను ఒకరితో ఒకరు షేర్ కూడా చేసుకుంటున్నారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. రాడికల్ గ్రూప్స్ మధ్య ఉన్న ఒక అలియన్స్ మన దగ్గర లేదు. హమాస్ రాడికల్స్ వేరే ఉగ్రవాద సంస్థలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పెహల్గామ్ దాడి కంటే ముందు హమాస్ ఉగ్రవాదులు పీఓకేకు వెళ్ళి ఎలా ఉగ్రవాదం చేయాలి అనే ట్రైనింగ్ ఇచ్చారు. ఈ యాక్సెస్ను షట్ డౌన్ చేయడానికే ఇండియా, ఇజ్రాయెల్ చేతులు కలిపారు. హెక్సాగాన్ యాక్సిస్ అనేది ఒక మామూలు యాక్సిస్ కాదు. ఫిబ్రవరి 25 రోజు అల్ జజీరా ఆఫీసులో ఏడుపులు, ఆర్ధ నాదాలు వినిపిస్తాయి. బికాజ్ మోడీ అండ్ నేతన్యాహు కలిసి ఎన్నో స్టేట్మెంట్స్ ఇవ్వనున్నారు. రా అండ్ మొసాద్ మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ నెక్స్ట్ లెవెల్లో జరగనుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టనున్నారు. టర్కీ ఇండియన్ ఓషన్ లో ఇండియన్ హెజ్మనీకు చెక్ పెట్టాలి అని చూస్తే, మెడిటరేనియన్ సీలో ఇండియా కూడా టర్కీ హెజ్మనీకు చెక్కాలని చూస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టర్కీ, పాకిస్తాన్ అండ్ ఇరాన్ ను బైపాస్ చేసే ఐమాక్ ప్రాజెక్ట్ గురించిన డిస్కషన్ కూడా ఈ మీటింగ్ లో జరగనుంది. ఐమాక్ ఎప్పుడు వస్తోంది? వీఆర్ ఆల్ వెయిటింగ్. ఐమాక్ రెడీ అయితే హైఫాలో అదానీ పోర్ట్ సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతుంది. ఇండియా యూరోప్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది. సూయజ్ కెనాల్ అవసరం లేదు, డైరెక్ట్ గా కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. ముంబై నుండి మక్కా మదీనాకి వెళ్ళొచ్చు, అక్కడ నుండి జెరూసలం, అక్కడ నుండి వాటికన్ సిటీ. ఈ విధంగా యూరోప్ కు చేరుకోవచ్చు. గేమ్ చేంజర్ రూట్ అండి ఇది. దీన్ని కావాలనే కొన్ని శక్తులు, టర్కీ, ఇరాన్ వంటి దేశాలు కావాలనే దీన్ని ఆపిపెట్టారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కారణంగా, ఇండియా యుఎస్ఏ టారిఫ్ వార్ కారణంగా ఐమాక్ ప్రాజెక్ట్ అడుగున పడింది. ఈ ప్రాజెక్ట్ రెడీ అయితే టర్కీ, ఇరాన్ సైడ్ అయిపోతాయి. ఈ విధంగా రాడికల్ యాక్సెస్కు చెక్ పెట్టాలి అని చూస్తున్నారు. మెడిటరేనియన్ సీలో టర్కీ పవర్ను బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు. గ్రీస్ అండ్ సైప్రస్ను ఆర్మ్ చేయాలి అని చూస్తున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ తొందరగా కట్టాలి అని చూస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి 25 మోడీ ఇజ్రాయెల్ విజిట్లో ఎన్నో విషయాలు, ఎన్నో కమిట్మెంట్స్, ఎన్నో ఎంఓయూస్ సైన్ అవ్వనున్నాయి. ఫిబ్రవరి 25 రోజు మరిన్ని అప్డేట్స్ ఇస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.